10 నెలల్లో 50,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించినా అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పదలుచుకున్నాను. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలందరికీ ఉచితంగా బస్ సౌకర్యం కలగజేసినాం. 200 యూనిట్ల లోపల ఉచితంగా కరెంటు పొందేటువంటి లబ్ధిదారులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. స్వాతంత్ర దినోత్సవం రోజున రుణమాఫీ, రైతు భరోసా 7,000 కోట్లు రిలీజ్ చేశాం. రైతు బీమాకి డబ్బులు కట్టాం. ఈనాడు రాష్ట్రంలో పండినటువంటి అన్ని పంటలను కూడా కొనుగోలు చేసే అవకాశాన్ని ఎంఎస్పీ ద్వారా తీసుకున్నాం. దావోస్ సమ్మిట్ తర్వాత ఈ ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో అనేక పరిశ్రమలు ఈరోజు వచ్చి ఆసక్తి చూపెట్టి పెట్టుబడులు పెడతామని ఎంఓయూలు చేసి మహిళలు తక్కువ కాదు, అన్ని రంగాలలో మేమున్నాం అనే విధంగా మన యొక్క శక్తి నిరూపిస్తూ ఈ సమాజ అభివృద్ధిలో అగ్రభాగాన మహిళా శక్తి, ఇందిర మహిళా శక్తి ఉండాలని కూడా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. రీజనలింగ్ నోడు 50% హైదరాబాద్ అర్బనైజేషన్ అవుతుంది. ఒక ఆదిలాబాద్ తప్ప ఎక్కడైనా తెలంగాణ 2 గంటలు పోయి రావచ్చు. ఈ ధరణితో 2020 చట్టంతో పడ్డ బాధలని విముక్తి కోసం ఒక అద్భుతమైన ఈ భూభారత పేరుని యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే కోట్లాది మంది ఈనాడు హర్షిస్తున్నారు. అధ్యక్ష, అందరికీ దొడ్డు బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అది మొత్తం రాష్ట్రంలో అందరికి కూడా సన్న బియ్యం ఇచ్చే ప్రక్రియ మొదలు పెట్టబోతున్నాము. ఈ వరంగల్ ఎయిర్పోర్ట్ అనేది దశాబ్దాల కళ, ఎవ్వరు కూడా సహకారం చేయలేకపోయారు. అది ఈ రోజు మన రేవంత్ రెడ్డి అన్న వల్ల అవుతుంది. ఇప్పుడు కొత్త ఉస్మానియా హాస్పిటల్, అదే రకంగా ఉద్యోగ కల్పన 8,000 పోస్టులను భర్తీ చేశాం. 16 నర్సింగ్ కాలేజీలు, 28 పారామెడికల్ కాలేజీలు ఆల్రెడీ శాంక్షన్ చేశాము. తెలంగాణ పూర్వ వైభవాన్ని, వారసత్వాన్ని పునరుజ్జింపజేసి భావితరాలకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునికతతో పాటుగా అదనపు సౌకర్యాలు కల్పించేందుకు కూడా రూపొందిస్తాను.